చేతులెత్తి హల్లెలూయా చెప్తున్నా. హల్లెలూయా చెప్పాలి కాబట్టి కొద్ది మాటలు నేను మీతో పంచుకొని ముగిస్తాను. హల్లెలూయా. తర్వాత దైవ సేవకులు రాసిన పాటలు ఈ దినం రిలీజ్ చేయబోతూ ఉన్నాం. కాబట్టి కొద్ది మాటలు ప్రాముఖ్యమైన ఇంతవరకు ఆల్రెడీ విన్నాయి మనకి సరిపోవచ్చు. దేవుని బిడ్డలారా, మరొక మాట నేను మీకు అందించేసి ముగిస్తాను. ప్రత్యేకంగా చేరువచ్చిన సేవకులకి, ఏర్పాటు చేసిన సేవకునికి, చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకా సువార్త 20:31 మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 20:31, 24 మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరం కూడా బైబిల్ చూద్దాం. నేను చాలా త్వరగానే ఉద్భోగటం మీతో చెప్పేసి ముగిస్తాను. వారు కన్నులు తెరవబడినందున ఆయనను గుర్తుపట్టిరి. చాలు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? వారి కన్నులు తెరవబడి ఆయనను అంటే యేసయ్యను గుర్తుపట్టిరి. వాళ్ళు ఎవరిని గుర్తుపట్టారంట? యేసయ్యను గుర్తుపట్టిరి. హల్లెలూయా. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్యను గురించిన జ్ఞానం లేకపోతే యేసయ్యను గురించిన ఆలోచన చాలామందికి ఎలా కనబడుతుందంటే చాలా రకాలుగా కనబడుతూ ఉంది. యేసయ్య అంటే ఎవరో, యేసయ్య ఏం చేస్తాడో అనే విషయము మానవాళికి ఏం కావట్లేదంటే అర్థము కావట్ల. మనుషుడు ఎన్నో చూసుకుంటున్నాడు ఈ లోకంలో. ఎన్ని చూసుకుంటున్నాడు అంటే ప్రియదేవుని బిడ్డలారా, ధనాన్ని చూసుకుంటున్నాడు, ఆస్తిపాస్తులన్నీ చూసుకుంటున్నాడు, అందాన్ని చూసుకుంటున్నాడు, ఐశ్వర్యాన్ని చూసుకుంటున్నాడు, అంతస్తును చూసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే లెక్కలేనన్ని ఆ మనుషుడు కళ్ళు తెరిసి అన్నీ కూడా చూస్తున్నాడు. కానీ ఎవరిని చూడలేకపోతున్నాడంటే ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్యను చూడలేకపోతున్నారు. ఎవరిని చూడలేకపోతున్నారు? యేసయ్యను. ఈరోజు ఇంకో మాటలో చెప్పాలి అంటే కేవలము మిగతా వారే కాదు, ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవులు కూడా ఎవరిని చూడలేకపోతున్నారంటే యేసయ్యను చూడలేకపోతున్నారంటే నిజంగా దేవుడు ఎవరో తెలిస్తే, నిజంగా దేవుణ్ణి మనం చూడగలిగిన స్థితిలో గనక మనం ఉంటే ఈరోజు మనం ఎలా ఉండేవాళ్ళమో, ఎలాంటి స్థితిలో ఉంటామో అసలు మనకు తెలియదు. ఇంకా మనం ఎలాంటి వారముగా ఉంటున్నాము అంటే దేవుణ్ణి చూడలేని స్థితిలోనే. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రత్యేకంగా ఆశపడింది ఏంటంటే అనేక మంది వచ్చాం. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చామంటే అన్ని గ్రామాల నుండి వచ్చాం. మా వట్టిగుడిపాడు నుండి వచ్చాం, చండ్రుపట్ల నుండి వచ్చారు, రావిచర్ల నుండి వచ్చారు, ఇంకా చెప్పుకోగలిగితే విసనపేట సంఘం వచ్చింది. ఇలాగెన్నో సంఘాలు ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడికి వచ్చాం. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ వారు లేరు? ఎవరు లేరండి? అంటే ఎందుకు, ఏమైంది అంటే వారు ఇంకా యేసయ్యను చూడలేదు. వాళ్ళు ఇంకా యేసయ్యను చూడలేదు. చాలామంది అనే మాట ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య దేవుడే కాదనే వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఈ మధ్య ఒకటి బాగా వైరల్ అవుతా ఉంది. అదేమిటి అంటే ఆ సిలువలో ఎందుకు చనిపోతాడు? నిజంగానే యేసయ్య నిజమైన ఆ దేవుడైతే, ఒక మాటలో చెప్పాలి అంటే మనుషుడు ఎంత అజ్ఞానంలో ఉంటాడు అంటే ఏది పట్టుకున్నాడు అక్కడ ఆగిపోయాడు. ఏంటండి? ఏది పట్టుకున్నాడో అక్కడ చనిపోయే వరకు ఆగాడు. కానీ మరి తర్వాత ఏమైందో దాన్ని మాత్రం మనుషుడు ఏం చేసుకోవట్లేదు, అర్థము. హల్లెలూయా. ఇప్పుడు నన్ను మీరు చనిపోయేదాకా చూస్తే ఒక వ్యక్తిలాగానే కనబడతా. నేను ఒకవేళ 2వ దినం 3వ దినం తిరిగి లేచాను అనుకోండి, ఏమవుతా? ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఈరోజు మనుష్యుడి యొక్క విధానం ఏమైంది? దేవుని పిల్లల్లో ఉన్న లోపం ఏంటి, లేకపోతే లోకములో ఉన్న ఒక లోపం ఏంటి అంటే
ప్రియ దేవుని బిడ్డలారు, మనుష్యుడు ఎవరిని చూడలేకపోతున్నాడంటే దేవుణ్ణి. హల్లెలూయా. ఇదంతా కూడా మనకు తెలిసిన సందర్భమే. అమ్మాయి దారిలో జరిగింది. అక్కడ ముందుగా దేవుడు వారితో ముచ్చటిస్తూ వచ్చాడు. వాళ్ళు ఆయనను ఏం చేయలేకపోయారంటే గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు గుర్తుపట్టలేకపోయారంటే ముందు రాయబడుతుంది, వారి కన్నులు మూయబడినవి. వారి కన్నులు ఏమై ఉన్నాయి అంటే మూయబడినవి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా 31వ వచనంలో ఏమని రాయబడుతూ ఉందంటే వారు కన్నులు ఏమైనాయి అంట? తెరవబడినాయి. హల్లెలూయా. వారి కన్నులు ఏమైనాయి? తెరవబడినాయి. వారి హృదయాలు ఏమైనాయి అంటే అక్కడ రొట్టె పాత్ర ఇచ్చి విరిచి వారికి పంచిపెట్టిన వెంటనే ఏమైనాయి అంటే వారి కన్నులు తెరవబడినాయి. హల్లెలూయా. ఈరోజు నా యొక్క ఆశ, ఆలోచన ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను చూచున్నట్లు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కన్ను తెరవబడును గాక. ఆయనను చూచున్నట్లు ఈ గ్రామంలో ఉన్న వారి కనులు తెరవబడును గాక. ఆయనను చూచున్నట్లు ప్రపంచం యొక్క కనులు తెరవబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయనను చూచువాడు ఏమవుతాడంటే ఆయనలో ఉన్న దాన్ని ఏం చేయగలుగుతాడంటే చూడగలుగుతాడు. ఆయన చూచిన వాడు ఆయనలో ఉన్న స్థితిగతులను ఏంటో చూడగలుగుతాడు. ఈరోజు ఆయన్ని చూడలేకే మనం ఏం చూడలేకపోతున్నాం అంటే ఆయనలో ఉన్నదేంటో చూడలేకపోతున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారు, నేను వివరించడానికి సమయం లేదు కాబట్టి కొద్ది మాటలు చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను. ఆయన చూడగలిగే కన్నులు ఈరోజు దేవుడు మనకివ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి గనక జ్ఞాపకం చేసుకోగలిగితే త్వరగా వెళ్ళిపోదాం. చూడండి, ఒక్క 2-3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారు, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి అందరూ చూడండి, సమయం లేదు గనుక. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబోబో సంగతిని గూర్చి నిన్ను పరిచారికుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుమో, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. ఇక్కడ అంటున్నాడు, వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారము నుండి దేవుని వైపునకు తిరిగి నా అందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకేమై ఉన్నానో పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడతా ఉందంటే అపోస్తులుడైన పౌలు ఏం చేయబడ్డాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని పని చేయటానికి ఏర్పాటు చేయబడ్డాడు. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడంట? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు చీకట్లో నుండి వెలుగులోనికి. దేనిలో నుండి? చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుటట్లు వారి కన్నులు తెరవబడుటకై. హల్లెలూయా. ఇటు చూడండి. అంటే మనిషిలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటిదండి? మనిషిలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కన్నులు మూయబడిని అంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు? ఎందుకయ్యా ఇంకా నువ్వు అంధకారంలోనే ఉన్నావు? ఇదిగో క్రైస్తవుడు అయినప్పటికీ నువ్వెందుకు ఇంకా పాపములోనే బ్రతుకుతున్నావు? కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవులు అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారు ఇంకా పాపములోనే నశించిపోతా ఉన్నారు. క్రైస్తవులు అయినప్పటికీ ఆ నాశనకరమైన స్థితిలోనే నశించిపోతా ఉన్నారు. క్రైస్తవులు అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవులు అనబడినప్పటికీ వారు ఇంకా మరణాంధకార పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈరోజు ఎందుకు మనుషుడు చీకట్లోనే ఉండిపోతున్నాడు? ఆ వెలుగులోనికి రాలేకపోతున్నాడు. వాక్యం వింటున్నాడు, ప్రార్థనకు వెళ్తున్నాడు, మందిరానికి రావట్లేదా వస్తున్నాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయట్లేదా చేస్తున్నాడు. కానీ జీవితం వచ్చేసి ఎక్కడుండిపోతుంది? చెప్పండి, ఎక్కడుండిపోతుంది? ప్రవర్తన మారట్లా, బుద్ధి మారట్లా, ఆలోచన మారట్లా, తలంపులేమి మారట్లా, మాట మారట్లా, స్వభావం అనేది నిన్న మాట్లాడిన బూతులే ఈరోజు మాట్లాడుతున్నావు. నిన్న చెప్పిన అబద్ధాలే ఈరోజు కూడా చెప్తున్నావు. నిన్న చెప్పిన పరిస్థితులే ఈరోజు కూడా నీలో కనబడుతున్నాయి. చాలా మందికి దేవుడు అంటే ఇష్టం, కానీ వాళ్ళు చీకట్లోనే ఉండటానికి ఇష్టపడతారు.
చాలా మందికి దేవుడు అంటే ఇష్టమే, కానీ వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారు దేవుని దగ్గరికి రావటానికి ఏమవరు, ఇష్టపడరు. చాలా మందికి దేవుడు